ఫంక్షనల్ ఈక్వేషన్స్ జేఈలో ఖచ్చితంగా ఫంక్షనల్ ఈక్వేషన్స్ మీద ఫంక్షన్స్ నుంచి ఒక గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుంది. అవి మొత్తం ఒక 6 వెరైటీస్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై డిఫైన్డ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ గా డిఫైన్డ్ అవుతుంది. సెకండ్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూలో ఉంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ డిఫైండ్ అవుతుంది. థర్డ్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు ఇక్కడ ఇంటూలో ఇచ్చారు, ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇక్కడ ఇంటూలో ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ కే. సో లాగ్ ఎక్స్ గా డిఫైండ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్. దీని మీదనే ఎక్కువగా క్వశ్చన్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ గా డిపెండ్ అవుతుంది. అంటే ఇలా డిపెండ్ అవుతే ఇది కండిషన్. దీని మీద బిట్ చాలా ఇంపార్టెంట్. నిన్న మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై. అలా ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్లా ఉంటుందంటే ఈ పవర్ కానీ కే పవర్ కానీ కే పవర్ ఎక్స్ ప్లస్ కే పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఆర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. అది కాస్ హెచ్ఎక్స్ కి ఫార్ములా. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాం. ఇవి ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా డిఫైండ్ అవుతుంది. కానీ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. అంటే కే దగ్గర ఎంత ఉంది? 2. దీన్ని బట్టి కే ఈజ్ ఈక్వల్ టు 1 అర్థమైపోయింది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 100 అంటే కేఎక్స్ కదా. కే అంటే ఎంత? 2. ఎక్స్ అంటే ఎంత? 100. సో మొత్తం కలిపి ఎంత అవుతుంది? 200. The answer is 200. Maps are things to are defined by f of x plus y is equal f of x into f of y. f of y is equal 32. f of 7 anta. సో ఇక్కడ f of x is equal ఎంత ఉంది? ఇక్కడ ఇంటూ లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? అంటే ఫార్ములా ఎలా మారిపోయింది? ఇచ్చింది ఏంటి? f of 5. అంటే దీన్ని 2 పవర్ 5 అనొచ్చుగా. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5. a ప్లస్ ఎంత ఉంది? 2. అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు f ఆఫ్ 7 అంట. 7 అంటే మనకి a 2 కదా. 2 పవర్ 7. 2 పవర్ 7 అంటే ఎంత? 1/8. ఆన్సర్ ఇస్ f maps are things to are defined by f of n plus 1 is equal to f of n. f of 7 5 అని ఇచ్చింది. f of 35 అంత. దిస్ ఈస్ ద కాన్స్టెంట్ ఫంక్షన్. ఎలా చూద్దాం? f of n plus 1 is equal to f of 1. n is equal to 1 తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? f of 1 plus 1 is equal to f of 1. అంటే f of 2 is equal to f of 1. n is equal to 2 తీసుకుంటాం. f of 2 plus 1 is equal to f of 2. అంటే ఏమైంది? f of 3 is equal to f of 2. n is equal to 4 తీసుకుంటాం. f of so 4 3 తీసుకుందాం. 3 plus 1 is equal to f of 3. f of 4 is equal to f of 3. దీన్ని బట్టి మనం 4 రాస్తే ఏమవుతుంది? f of 5 is equal to f of 4. అలానే f of 6 is equal to f of 5. నెక్స్ట్ f of 7 equals to f of 6. ఇలా రాసుకుంటూ పోతాం. కానీ ఇచ్చింది ఏంటి? f of 7 అంటే ఇచ్చిండు 5. అన్ని వాల్యూస్ 5 అవుతుంది. చివరికి రాసుకుంటూ పోతే f of 36 is equal to f of 35 వస్తుంది కదా.
సో దాని వాల్యూ ఎంత అవుతుంది? 5. సో f of 35 is equal to 5. Maps R tends to R is defined by f of n plus 1 is equal to 2f of 1 plus 1. f of 1 అంటాడు. n is greater equal to 1 అంటే n ఒకటి నుంచి ఎక్కువ తీసుకోమంటాడు. f of n ఎలా డిఫైన్ అవుతుంది అని అడిగి. సో ఇచ్చింది మనకి f of 1 is equal to 1 ఒకటి ఇచ్చింది. కండిషన్ ఏమి ఇచ్చిండు? f of n plus 1 is equal to 2f of n plus 1 ఇచ్చింది. n is equal to 1 తీసుకుంటాం. అప్పుడు f of ఏమవుతుంది? 1 plus 1 is equal to 2f of 1 plus 1. సో ఇదేమైంది? f of 2 సో 2 1 అంటే f of 1 అంటే ఎంత? 1 ప్లస్ 1 అంటే ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో f of 2 3 వచ్చింది కదా. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ n is equal to 2 రాద్దాం. n is equal to 2 రాస్తే ఏమవుతుంది? f of 2 plus 1 is equal to 2 f of 2 plus 1. ఇదేమైంది? f of 3. f of 2 is f of 2 ఎంత? 2 3 is 2 into 3 plus 1 ఎంత అయింది? 7. అంటే f of 3 ఎంత వచ్చింది? 7. ఈ 3 ని నేను ఇలా అంటున్నాను అనొచ్చా? 2 స్క్వేర్ అంటే 4 4 minus 1 3. మరి దీన్ని 2 క్యూబ్ మైనస్ 1 ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 క్యూబ్ రాసే. మరి f of 4 ఎంత అయింది? 2 power 4 మరి f of n ఎంత అయింది? 2 power n minus 1. The answer is 2 power n minus 1. f maps R tends to R is defined by f of x is equal to 2x plus mod x. Then find f of 3x minus f of minus x minus 4x వాల్యూ ఎంత అని అడిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ x x x ఇప్పుడు x దగ్గర ఎంత ఉంది? 3x. అంటే ఇక్కడ x దగ్గర 3x పెట్టాలి. చూడండి 2 into 3x పెట్టేసి mod 3x. సో mod లో ఇక్కడ మనకి 3x పాజిటివ్ కాబట్టి mod x is equal to x. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి mod x is equal to minus x అవుతుంది. mod x is equal to x అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది? సో ఇవి కండిషన్స్. సో 3x అనేది పాజిటివ్ కాబట్టి mod x x గా తీసుకుందాం. అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 6 2 into minus x. సో mod of minus x ఏమైంది? పాజిటివ్ అవుతుంది ప్లస్ x అవుతుంది minus 4x 6x 3x సో ప్లస్ 2x minus x minus 4x minus x minus 4x minus 5x. ఈ రెండు కలిపితే మైనస్ ప్లస్ 5x బోత్ కట్. మిగిలినంత 6x. let f maps R tends to R is defined by 2f of x plus f of 1 minus x is equal to x square. Equation 1 for all x belongs to R. f of x ఎంత అని ఇందులో f of x ఒకటే కావాలి. ఇది ఉండొద్దు. 1 minus x ఉండొద్దు. సో ఈ 1 minus x ఉండొద్దు అంటే x ప్లేస్ లో 1 minus x రాయాలి. ఒకవేళ బైలో ఉంటే బైలో రాసుకోవాలి. ఏది ఉంటే అది రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? 2f of 1 minus x x దగ్గర 1 minus x రాసి ప్లస్ f of 1 minus of x దగ్గర 1 minus x. So that is equal to 1 minus x whole square. 2f of 1 minus x plus f of 1 minus 1 cut X. only x minus into minus Plus. that is equal to 1 minus x whole square. equation 2. Solving equation 1 and
ఈక్వేషన్ 1 ని 2 తో మల్టిప్లై చేస్తాం. ఈక్వేషన్ 1 ని 2 తో 2 into 2 f of x plus 2f of 1 minus is equal to 2x. ఇది. సో ఇది ఈ ముందు రాస్తాను f of x plus 2 ప్లస్ లే కదా, ఏది ముందు రాసినా ఏం కాదు. 2f of 1 minus x is equal to 1 minus x minus both cut. 3f of x is equal to 2x square minus 1 minus x. So f of x is equal to 1 by 3. 2x square minus 1 minus x square plus 2x. So 1 by 3 in x square is x square plus 2x minus 1. This is the answer. Any doubt? Tends to are defined by real valued function. F of x is equal to 2f of 2002 by x is equal to 3x. Then f of x is ఇది 2002 లో ఇచ్చిన బిట్గా 2002 లో ఉన్నాడు. 2025 ఇస్తుంది కాబట్టి 2025 ఎలా ఇచ్చింది మనకి f of x plus 2f of 2025 by x is equal to 3x. Say equation 1. ఇప్పుడు x దగ్గర ఏం రాయాలి మనం 2025 రాయాలి. అప్పుడు ఏమవుతుంది f of 2025 by x plus 2f of 2025 X sir. Reciprocal x by 2025 is equal to 3 into 2025 by x. అర్థమైందా? సో 2025 by x అంటే ఇది, అది రెసిప్రోకల్ అవుతుంది పక్కకు రాస్తే. నెక్స్ట్ f of 2025 by x plus 2f of x is equal to 3 into 2025 by x. ఇది ఈక్వేషన్ 2. సాల్వింగ్ 1 and 2. సో ఈక్వేషన్ f of x plus 2f of 2025 by x is equal to 3x. దీన్ని 2 తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 2 into 2. సో 2f of x into 2 ఏమైంది 4f of x plus 2f of 2025 by x is equal to ఎంత అవుతుంది 6 into 2025 by x. కట్ అయిపోయింది కదా. సో 3f of x minus నేను దీనికి మార్చేయండి. మైనస్ 3f of x లో మైనస్ కామన్ తీస్తాను, కామన్ తీసి ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తాను. అప్పుడు 6 into 2025 by x minus 3x. మైనస్ కామన్ తీస్తే మైనస్ ప్లస్ అయితే ప్లస్ మైనస్, ఆ మైనస్ ఈ మైనస్ కట్ అయ్యింది. అప్పుడు f of x is equal to 1 by 3 6 into 2025 by x minus 3x. 3 ones 3 twos అంటే 2 into 2025 అంటే 4. దీంట్లో మొత్తం 3 కామన్ తీసాం, ఇక్కడ 3 కామన్ తీస్తే 2 మిగిలింది, ఇక్కడ 3 కామన్ తీస్తే x మిగిలింది. రెండింటిలో 3 కామన్ తీసి ఆ 3 కట్ చేసాం. సో కాబట్టి 4050 by x minus continuous function f of x on r tends to r satisfy the relation. A relation anta f of x plus f of 2x plus y plus 5xy is equal to f of 3x minus y plus 2x square plus 1. For all x, the symbol is for all. For all x y belongs to f of x.
ఇది ఒక్కటే ఉండాలి. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు చేసేయాలి. సో ఇది ఉండాలి, ఇది వద్దు, ఇది వద్దు, ఇవి ఉండొచ్చు. రైట్. ఇక్కడ ఇవి ఉండొద్దు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. 2x plus y is equal to 3x minus 5. 2x plus y is equal to 3x minus 5. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2x యువతలు తీసుకొస్తే 3x minus 2x అవుతుంది. ఈ మైనస్ y యువతలకు వచ్చేమైంది y plus y. సో ఇక్కడ x, ఇక్కడ y is equal ఏమవుతుంది? y ని x/2 గా కన్వర్ట్ చేయమంటాడు. y ని ఎలా కన్వర్ట్ చేయాలి? x/2. సో దీంట్లో y బదులు x/2 రాద్దాం. f of x. సో f of ఇక్కడ చూడండి 2x ప్లస్ y అంటే ఎంత? x/2 ప్లస్ 5x y అంటే ఎంత? x/2 is equal to f of 3x y అంటే ఎంత? x/2 plus 2x square plus 1. Clear? f of x plus f of LCM తీసుకోండి. 4x plus x 5x/2 ఇది 5x/2 ఇది 5x/2 plus 2x square plus 1. both cut is equal to both cut. ఇక మిగిలింది f of x is equal to దగ్గర ఏముంది? 2x square plus 1 minus 5x square by 2. Now f of x is equal to LCM 4x square minus 5x square. so 1/2. So 2 minus x square. 1/2 తో మల్టిప్లై చేయాలనుకో 1 minus x square by 2. ఇది f of x. అర్థమైందా? f of x is equal to 1 minus x square. రియల్ నెంబర్స్ లో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. డిఫైన్డ్ బై ఎలా డిఫైన్ అవుతుంట? f of x f of y minus f of xy is equal to x by y plus y by x. సో ఫర్ ఆల్ x belongs to 1. దీంట్లో నుంచి కూడా f of x కావాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు x is equal to y is equal to 1 తీసుకుంటా. ఎందుకంటే f of x ఏగా మనకు కావాల్సింది, y వద్దుగా. సో y is equal to 1 తీసుకుంటా. 1 ఎందుకు తీసుకోవాలా? నేను 100 తీసుకుంటాను, తీసుకోనికి ఇబ్బంది లేదు. 1 అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో f of x f of 1 minus f of x is equal to x by 1 plus 1 by x. క్లియర్? సో ఇది ఈక్వేషన్ 1 అలా ఉంచేద్దాం. నెక్స్ట్ మళ్ళా x is equal to 1 y is equal to 1 తీసుకుందాం. x 1 ని y 1 ని తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి f of 1 into f of 1 minus f of 1 equal to 1 by 1 plus 1 by 1. f of 1 into f of 1 f of 1 square minus f of 1 is equal to 2. So f of 1 square minus f of 1 minus 2 is equal to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, f of x ని మామూలుగా జనరల్ x అనుకొని పెట్టుకున్నాం అనుకో, అప్పుడు x a అనుకున్నాం అనుకో a square minus a minus 2 is equal to 0. అంటే f of 1 ని ఏమనుకున్నాం? A. ఇలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఫ్యాక్టర్స్ కట్టడం వచ్చి మనకి. Yes, sir.
సో కాబట్టి a స్క్వేర్ మైనస్ 2a ప్లస్ a మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2a లో a పోతే మైనస్ a కామన్ తీసుకోవచ్చు, ప్లస్ 1 కామన్ తీసుకోవచ్చు. ఒకటి a ప్లస్ 1, ఒకటి a మైనస్ 2. a ఈక్వల్ టు మైనస్ 1, a ఈక్వల్ టు ప్లస్. సో a అంటే ఎంత? f ఆఫ్ 1 ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? సో f ఆఫ్ 1 ని 2 పెట్టుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఇదే కదా. సో f ఆఫ్ x, f ఆఫ్ 1 అంటే ఎంత? 2. f ఆఫ్ 2 కాదు, f ఆఫ్ 1 అంటే 2 మైనస్ ఎంత? f ఆఫ్ x is equal to x plus 1. Clear? Now 2 into f of x అయింది 2f of x లో f of x తీసేయాలి. Now f of x is equal to x plus 1. Let f be an non-decreasing real function. Non-decreasing real function defined for all x belongs to R, and 0 less than equal to x less than equal to 1 satisfy the conditions. ఏంటంటే f of x by 3 is equal to f of x by 2. ఇంకొకటి f of 1 minus x is equal to 1 minus f of x. రెండు కండిషన్స్ ఇచ్చి f of 2023 by f of 2025 వాల్యూ ఎంత అని. దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్? ఇది ఏ ఫంక్షన్ అయితే x is equal to 0 తీసుకున్నాం. x is equal to 0. f of 0 by 3 అంటే ఎంత? 0. నెక్స్ట్ f of 0 by 2. సో ఫైనల్ గా f of 0 0, f of 0 0 వచ్చింది. ఇక్కడ x is equal to 1 తీసుకుంటాం. x is equal to 1 తీసుకుంటాం. అప్పుడు ఏమైంది? f of 1 minus 1 is equal to 1 minus f of 1. 1 minus 1 ఎంత? 0 is equal to 1 minus f of 1. f of 0 ఎంత? 0 is equal to 1 minus f of 1. దీని నుండి f of 1 ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో f of 1 ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇప్పుడు x is equal to 1, y is equal, ఇక్కడ x is equal to 1 తీసుకుంటాం. x is equal to x is equal to 1 తీసుకుంటాం. x is equal to 1 తీసుకుంటే ఉంది f of 1 by 3 is equal to f of 1 by 2. ఇప్పుడు f of 1 by 3 is equal to f of 1 ఎంత? 1 by 2. ఓకేనా? దీంట్లో x is equal to 1 by 3 తీసుకుంటాం. f of 1 minus x ఎంత? 1 by 3 is equal to 1 minus f of 1 by 3. f of 1 minus 1 by 3 అంటే ఎంత? 2 by 3 is equal to f of 1 by 3 అంటే ఎంత వచ్చింది? 1 by 2. f of 2 by 3 is equal to ఎంత? 1 minus 1 by 2. చూడండి, f of 3 ఎంత? f of 1 by 3 ఎంత? 1 by 2. f of 2 by 3 ఎంత? 1 by 2. ఇక్కడ వాల్యూ సేమ్ ఉందా మారిందా? ఇక్కడ వాల్యూ మారింది కదా. మారినప్పుడు ఈ వాల్యూ మారుతుందా? ఇక్కడ 1 by 2 వస్తే ఇక్కడ కూడా ఎంత వచ్చింది? 1 by 2. అంటే ప్రతిదీ ఇక్కడ వాల్యూ మారినా కానీ దాని ఆన్సర్ ఏమొస్తుంది? 1 by 2. సో మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మనకి f of 2023 by 2025
2025 ఎంత వస్తుంది? ఎందుకని? It is a constant function. It is a constant function. Any doubt? No doubt. If a plus alpha is equal to 1, ఇంకోటి b plus beta is equal to 2. ఈ రెండు వాల్యూస్ ఇచ్చింది. ఎలా ఇచ్చింది ఫంక్షన్? a f of x plus alpha into f of 1 by x is equal to bx plus beta by x. ఇది ఈక్వేషన్. దీని నుండి మనం x ప్లేస్ లో 1 by x రాద్దాం. x ప్లేస్ లో 1 by x. అప్పుడు ఏమో చెప్పండి? a f of 1 by x plus alpha f of x is equal to b by x plus b. ఓకేనా? ఇది ఈక్వేషన్ రెండు యాడ్ చేద్దాం. a f of x a f of 1 by x ఏం గమనిద్దాం? f of x plus f of 1 by x. alpha f of 1 by x alpha f of x. alpha కామన్ తీస్తే f of x plus f of 1 by x is equal. సో ఇక్కడ b కామన్ తీస్తే x plus 1 by x. నెక్స్ట్ బీటా కామన్ తీస్తే 1 by x plus 1. క్లియర్? నౌ ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. మళ్ళా కామన్ తీస్తున్నా f of x plus f of 1 by x కామన్ తీస్తున్నా a plus alpha. అది బీటా నా బీటా ఫస్ట్ ఈక్వేషన్ లో బీటా ఇది b. b కామన్ తీస్తే అక్కడ b కామన్ తీస్తే x plus 1 by x, బీటా కామన్ తీస్తే x plus 1 by x. నాలుగు కన్నా దట్ ఈస్ x plus 1 by x కామన్ b plus beta. Okay now? Now we know that a plus alpha equal to 1. This is 1. This is 2. So దీన్ని తెలుసుకుందాం. f of x plus f of 1 by x by 2 x plus 1 by x equals to 2. ఈ 1 by 1 అయింది. సో దీని వాల్యూ ఎంత ఇప్పుడు మనకి 2. The answer is 2. Summation of k is equal to 1 to 10 f of a plus k. If summation of k is equal to 1 to 10 f of a plus k is equal to 16 into 2 power 10 minus 1. Satisfy the equation f of x plus y is equal to f of x into f of y. The condition is f of 1 is equal to 2. A value enta అని అడిగాడు. f of x plus y is equal to f of x into f of y. So f of x is equal to a power x. ఇచ్చిందంట f of 1 is equal to 2 power 1 వచ్చింది. అంటే ఆల్ఫా ఎంత అయింది? 2 అయింది. సో క్వశ్చన్ ఏమన్నాడు? సమ్మేషన్ ఆఫ్ k is equal to 1 to 10 f of a plus k is equal ఎంత ఉంది? సో ఇక్కడ మనకి f of x ఎలా డిఫైన్ అయింది? 2 power x గా డిఫైన్ అయింది. అంతేగా? సో ఇక్కడ ఆల్ఫా దగ్గర ఇచ్చారు 2 ఇచ్చారు, 2 పవర్ గా డిఫైన్. సో ఇది f of x. ఇక్కడ f of alpha plus 1 ఫస్ట్ ఎంత? f of alpha plus 1. నెక్స్ట్ f of alpha plus 2. నెక్స్ట్ f of alpha plus 3. సో f of alpha plus 10. ఆల్ఫా ప్లస్ 1 అంటే x 2 పవర్ x అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 పవర్ ఆల్ఫా ప్లస్ 1 అంతేగా? ఇది x x x x x x. ఇదేమవుతుంది? 2 పవర్ ఆల్ఫా ప్లస్ 2. ఇదేమవుతుంది? 2 పవర్ ఆల్ఫా ప్లస్
2 power alpha plus అన్నిట్లో 2 power alpha ని కామన్ చేయొచ్చు. 2 power alpha కామన్ తీస్తే ఏమి మిగిలింది ఇక్కడ? ఇది a power m plus n, a power m plus n. 2 power alpha కామన్ తీస్తే plus 4 alpha తీస్తే 2 స్క్వేర్ మిగిలింది. ఇక్కడ 2 క్యూబ్ మిగిలింది. 2 power 10. ఇది Rn మనకి తెలిసిపోయింది. GP లో SN ఫార్మ్ ఏం చెప్పింది? అని చెప్పింది. సో 2 power alpha ఇంటూ ఇక్కడ A అంటే 2, నెక్స్ట్ R అంటే 2 స్క్వేర్ బై 2 అంటే 2. ఎన్ని ఉన్నాయి ఇవి? -1 బై 2 -1 అంటే ఎంత? ఇది ఎంత ఇచ్చిన మనకి? 16 ఇంటూ 2 power 10 minus 1 ఇచ్చింది. 2 power 10 minus 1, 2 power 10 minus 1 కట్టేసి ఇక మిగిలినంత 16 ఇంటూ 2 power alpha ఇంటూ 2 ones 2. So 2 power alpha is equal to 2 cube. Alpha is equal to 3. The answer is 3. Any doubt? No, sir. X is equal to 5 power x by 5 power x minus 5 power minus x. ఈ టైప్ లో చూడండి. Yes, sir. ఆ టైప్ లో ఉన్నప్పుడు what is the condition? f of f of 1 by 40 plus f of 2 by 40 plus f of 3 by 40 plus 1 f of 39 by 40. చూడండి క్వశ్చన్. A function f of x is given by f of x is equal 5 power x by 5 power x plus 5 power minus x. Then the sum of the series of f of 1 by 40 plus f of 2 by 40 plus f of 3 by 40 plus 1 f of 3 by 40. So a condition satisfy కావాలంటే దీనికి కండిషన్ ఏంటి? f of x plus f of 1 minus x is equal to 1. So f of 20 40 plus f of 39 by 40. So f of 1 by 40. ఈ 39 by 40 ని ఎట్లా రాసుకున్నాం? 1 minus 1 by 40. అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి f of x plus f of 1 minus x. దీని ఆన్సర్ అంటే ఇప్పుడు మనకి ఈ రూల్ ప్రకారం ఉంది. నెక్స్ట్ f of 2 by 40 plus f of 38 by 40. దీని కన్నా ముందు 38 by 48 ఉంది. Yes, sir. సో దీన్ని ఎట్లా రాస్తాం? f of 2 by 40 plus f of 1 minus 2 by 40. దీని ఆన్సర్ ఎంత? ఇలా రాసుకుంటూ పోతే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 39 టర్మ్స్ ఉన్నాయి. 39 లో పెయిర్స్ చేసుకోవాలి అంటే అవుతుంది 39 లో సగమే కదా. Yes, sir. 19.3. ఎంత? 19.5. The answer is 19.5. ఇది మెయిన్స్ లో వచ్చిందా సార్? అర్థమైందా? ఇది మెయిన్స్ లో వస్తుంది. 1 by 2023 2023 లో బిట్ వచ్చింది. f of 1 by 2023 plus f of 2 by 2023 plus f of 2022 by 2023. The value is 2022 by 1019. ఇది మనం బిట్ చేయాల్సిన అవసరం లేదు. చేయకుండానే డైరెక్ట్ గా ఆన్సర్ ని బిట్ పెట్టవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గ్యారెంటీగా ఒక జేఈ మెయిన్స్ లో చేసుకోవచ్చు. If f of x plus y is equal to f of x into f of y, for all x comma y belongs to z, and f of 1 is equal to 2, then summation of I is equal to 1 to 10 f of x is.
substitute. F of x plus y is equal to f of x into f of y. What is the condition? F of x is equal to a. ఒక ఫంక్షన్ కి డిఫైన్ చేసింది f of 1 is equal to 2 అని. అంటే ఇక్కడ a ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ a ఎంత 2. కాబట్టి f of x is equal to 2 power x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్మేషన్ ఆఫ్ x is equal to 1 to 10. f of x ఎంత f of x means summation of x is equal to 1 to 10. f of x ఎంత 2 power x. x దగ్గర 1 రాస్తుంది 2 square 2 cube 2 power 4 plus 2 power 10. ఇవి ఈ మొత్తాన్ని సమ్ చేయాలి. ఇది ఒకసారి అర్థం చేస్తే R in GP geometric progression. Geometric progression లో SN ఫార్ములా తెలుసు. A into R minus 1 by R minus 1. A అంటే ఫస్ట్ టర్మ్ A is equal to 2. R అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 2 square by 2. SN is equal A అంటే 2 R 2 power మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? సో చూడండి 1 2 3 4 10 అంటే 10 minus 1 by 2 minus 1. సో 2 into 10 power 2 power 10 minus 1. 2 minus 1 అంటే ఎంత 1. సో 2 into 10 power 20 అంటే 10 24 minus 1. 2 into ఒక తీసేస్తే ఎంత అవుతుంది 2 తో పాటు చేసే ఉంది 202446. The answer is 2046. If 5 of f of x plus 3 of f of 1 by x is equal to x plus 2, then g is equal to f of x. G is equal to f of x is defined. Then dy by dx of at x is equal to 1 is dy by dx at x is equal to 1 is ఈ టైప్ ఆఫ్ బిట్ ఇచ్చి f of x కనుక్కోండి. y is equal to f of x. y అనేది f of x ఎప్పుడు f of x కనుక్కోవాలి. ఆ f of x డెరివేటివ్ చేసి x is equal to 1 రాయాలి. అంటే ఒక్కోసారి ఇవి అడగడు వాట్ ఈజ్ f of x, వాట్ ఈస్ ద ఫంక్షన్ అడుగుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ f of x ఎట్లా కనుక్కోవాలి. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి f of x ని కనుక్కోవాలి. 5 f of x ఉంది, 3 f of 1 by x ఉంది ఈజ్ ఈక్వల్ x ప్లస్ గివెన్ ఏంటి f of 5 f of x plus 3 f of 1 by x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్. సే ఈక్వేషన్ ఇచ్చిందంటే ఈక్వేషన్ 1. ఇక్కడ మనకి f of x ఉండాలి, f of 1 by x ఉండకూడదుగా. సో నేను ఏం చేస్తాను అంటే x ప్లస్ లో 1 by x రాద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు x is equal to 1 by x. చెప్పండి 5 f of 1 by x plus 3 f of 1 by x by x. 1 by 1 by x. X sir. X. కదా 1 by 1 by x. ఇది రెసిప్రోకల్ అవుతుంది x by 1. X. x is equal to 1 by x plus 2. ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటే ఏం క్యాన్సిల్ కావాలి? ఇది క్యాన్సిల్ కావాలి. f of 1 by x ఎన్ని ఉన్నాయి? f of 1 by x ఎన్ని ఉన్నాయి? ఈ 3 ని ఈ 5 ని సేమ్ నెంబర్ చేయాలి. But equation 1 into 5. Equation 2 into 3. Equation
ఈక్వేషన్ 1 5 తో మల్టిప్లై చేయి. 25 f of x plus 15 f of 1 by x equals to 5x plus 10. Any doubt? No, sir. Next. ఈక్వేషన్ 2 ని దేనితో మల్టిప్లై చేయాలి? 3 తో మల్టిప్లై చేయాలి. 15 f of 1 by x plus ఇక్కడ రాస్తాను 15 f of 1 by x plus 9 f of x is equal to 3 by x plus 6. డౌట్ ఉందా? మైనస్ చేస్తాం. బోత్ కరెక్ట్. ఇలా ఎక్స్ట్రా మనకి f of x కనుకోవాలంటే f of x గా ఉంచాలి. మిగతా వాటిని ఇలా ఈ పద్ధతిలో ఎలిమినేట్ చేయాలి. ఈ ప్రాసెస్ లో ఎలిమినేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ మోడల్ పెట్టుకుంటుంది. ఎలిమినేట్ చేసి 25 లో 9 పోతుంది. 5x minus 3 by x plus 4. so f of x is equal to 1 by 16. LCM 5x square minus 3 plus 4x. so f of x is equal to 5x square plus 4x minus 3 by 16x. అర్థమైందా? సో ఈ విధంగా మనం x వాల్యూని కనుక్కుంటాం. ఇక్కడ y equal to x f of x అని చెప్తాం. y is equal to x f of x. y equal ఈ x ని ఇక్కడ రాస్తాం అనుకో x f of x అవుతుందిగా. 5x square plus 4x minus By 16. by 16. and 1 by 16 కదా. x f of x కి పేరు ఏమి ఇచ్చిండు? y is equal to 1 by 16 5x square plus 4x minus 3. దానికి ఏమంటాడు? dy by dx. అంటే డెరివేటివ్ ఆఫ్ y dy by dx is equal. వచ్చిన డెరివేటివ్ చేయండి అందరూ. Yes, sir. 1 by 16 కాన్స్టెంట్. x స్క్వేర్ కి డెరివేటివ్ 2 into 5 10x plus 4. x కి డెరివేటివ్ 3 కి డెరివేటివ్ 0. అయిపోయింది. ఏమంటాడు? dy by dx put x is equal ఎంత? 1. x వాల్యూ 1 రాయమంటాడు. x దగ్గర 1 రాస్తే ఏమవుతుంది? 1 by 16 is equals to 14. so 2 sevens 2 8. the answer is 7 by 8. the answer is 7